భయ్యా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాబా షాప్ కి వెళ్ళి సామాన్ తీసుకురాపో. ఇగో లిస్ట్ రాసుకో. లీస్ట్ ఎందుకే? నేను మధ్య మరి పోన్నా. ఒకసారి చెప్తే నాకు అన్ని గుర్తుంటాయి. పెట్టుకో. బట్టల సబ్బు 4, వంట సబ్బులు 4, 2 పేస్ట్లు, కొబ్బరి నూనె, మంచి నూనె, చక్కెర. ఏది ఏం చెప్పాను ఒకసారి చెప్పు. కందిపప్పు, శనగపప్పు, జీడిపప్పు. ఇదే నువ్వు చెప్పింది. నేను చెప్తున్నావు బాబా, అందుకోసం లిస్ట్ రాసుకుందని చెప్పేది నీకు అర్థమవుతుందా? ఏమైంది? నేను విన్నాను. ఎందుకు అలా గొడవ పెట్టుకుంటున్నాను చెప్పండి నాకు. నేనే లిస్ట్ రాయకోకుండా మొత్తం తప్పు చెప్తున్నాడు చూడు. ఏది నేను ఉన్నాను వదినా, నా చెప్పు. మొత్తం నేను చూసుకుంటాను, నేను తీసుకొస్తాను. అయితే లిస్ట్ రాసుకొస్తే విషయం నాకేమైనా అన్నయ్యలకి మధ్య నాకు తెలీదా? నాకు లిస్ట్ అవసరం చెప్పు. సబ్బు 4, వంట సబ్బులు 4, 2 పేస్ట్లు, కొబ్బరి నూనె, మంచి నూనె, చక్కెర. రానయ్య ఆ బ్యాగ్ తీసుకున్నా, షాప్ కి సామాన్ తీసుకుందాం. A few moments later. ఇదిగో నీ సామాన్లు. వదినా నీ సామాన్ తీసుకో. మిమ్మల్ని ఇంకేముంది, అమ్ముకుంటూ మారమే. The next day. కావ్య కొంచెం కాఫీ దేవా. కాఫీ అంట కాఫీ. ఏంటి బావ పిలిచావు? కొంచెం కాఫీ దేవా, హెడేక్ గా ఉంది. అది హెడ్ ఉన్న వాళ్ళకి, నీకెందుకు వస్తుంది? ఏంటి? ఏం లేదులే. కొంచెం కాఫీ దేవా. కాఫీ అడుగుతున్న మొగుడికి విషం ఇచ్చిన పెళ్ళాం. నువ్వు విషయం ఇస్తావా? నువ్వు నా పతిదేవుడు బావా, నీకెందుకు ఇస్తాను బావా కాఫీలో విషము? అది సీరియల్లో బావా భలే ఉంటది తెలుసా. ఇన్ని రోజులు మా అమ్మ అనుకున్నాను, మా అమ్మకు తోడు నువ్వు తాగేవా? ఏంటి బావా ఇలా అయితే మా ఇంటికి వెళ్ళిపోతాను. ఆగవి, మా తమ్ముడి ఇంటే పరుగు పోతుంది. అయినా మీ తమ్ముడికి పని పాట ఏం లేదా? ఎప్పుడు చూసినా ఇంట్లో పని. అన్నయ్య జాబ్ ఏం చేసుకోవచ్చు కదా ఖాళీగా ఉండే బదులు. రా సీరియస్ రా. ఎప్పుడు వచ్చా? ఏమన్నా తింటావా? ఎందుకులే వదిన గారు, తిట్టాల్సిన నేను తిట్టి మన మర్యాదలు. ఎట్లాగో నాకు సిగ్గు లేదు. సర్లే, ఆ ఫ్రిడ్జ్ లో చికెన్ కర్రీ వేసి పెట్టి సినిమా పోతా. భయ్యా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. లైక్ షేర్ సబ్స్క్రైబ్.